బంగ్లాదేశ్ ఆపై యూనస్ నేతృత్వంలో సర్కార్ అసలే ఆర్థిక లోటు ఆపై దేశంలో విధ్వంసం ఓవైపు ఆర్మీ దూకుడు మరోవైపు విద్యార్థి సంఘాల ఆందోళనలు అతివాదులు కుమ్ములాటలు షేక్ హసీనా ప్రభుత్వం గద్దె దిగి ఏడాది కావస్తున్నా ఇంకా కల్లోల పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ దేశంలో అల్లరి మూకలు రెచ్చిపోతూనే ఉన్నారు. ఇంతకీ బంగ్లాదేశ్లో మళ్ళీ అల్లర్లు ఆగిపోవడానికి కారణాలు అసలు ఏంటి? సివిల్ వార్ దిశగా బంగ్లాదేశ్ అడుగులు వేస్తుందా? అదే జరిగితే యూనస్ హసీనా మధ్యలో పైచే ఎవరిది? బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వం గద్దె దిగి దాదాపు ఏడాది కావస్తున్నా ఇంకా కల్లోల పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ దేశంలో అల్లరి మూకలు రెచ్చిపోతున్నారు. మైనారిటీల హక్కులపై పోరాడుతున్న హిందూ నేతలపై దేశద్రోహ కేసులు పెడుతూ వాళ్లని జైల్లో నిర్బంధిస్తున్నారు. మహ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ ప్రభుత్వం మైనారిటీలపై దాడుల్ని కట్టడి చేయలేకపోతోంది. ఎన్సీపీ షేక్ హసీనా మద్దతుదారులకు మధ్య మొదలైన గొడవ తీవ్రంగా మారి ఘర్షణలకు దారితీసింది. గోపాల్గంజ్లో నేషనల్ సిటిజన్ పార్టీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థుల నేతృత్వంలో ఇది జరిగింది. ఇందులో విద్యార్థి సంస్థలు మొజైబ్ వారసత్వం తొలగించడంపై మాట్లాడుతూ ఉండగా షేక్ హసీనా మద్దతుదారులు గొడవ చేశారు. ఇది కాస్త పెద్దదయ్యి హింసాత్మకంగా మారింది. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు 4 మృతి చెందారు. వీరిలో 25 ఏళ్ల డిప్టో సాహా, 18 ఏళ్ల రంజాన్ కాజీ ఉన్నారు. వీరిద్దరిని కాల్చి చంపారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. అవామీ లీగ్ పార్టీ నేతల ఇల్లే లక్ష్యంగా నిరసనకారులు దాళ్లకు దిగారు. మ్యూజియంగా మార్చిన బంగ్లాదేశ్ వ్యవస్థాపక నేత బంగబంధు షేక్ హసీనా తండ్రి ముజబుర్ రెహమాన్ స్మారక నివాసంపై దాడి చేసి నిప్పండించారు. మాజీ ప్రధాని షేక్ హసీనా ఆన్లైన్ వేదికగా మహ్మద్ యూనస్ సారథ్యంలోని మధ్యంతర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలపాలని అవామీ లీగ్ నేతలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆమె వ్యతిరేకులు రెచ్చిపోయారు. అలాగే ఢాకాలోని ముజబుర్ రహమాన్ స్మారక నివాసం ఎదుట ర్యాలీ నిర్వహించి ఆయన స్మారక నివాసాన్ని ధ్వంసం చేశారు. అనంతరం ఇంటికి నిప్పంటించారు. ఆ తర్వాత బంగ్లాదేశ్ వ్యాప్తంగా పలు చోట్ల అవామీ లీగ్ నేతల ఇళ్లపై దాడులు చేశారు. తన తండ్రి స్మారక నివాసాన్ని ధ్వంసం చేయడంపై హసీనా ఆగ్రహం వ్యక్తం చేశారు. భవనాన్ని కూల్చివేయవచ్చు, కానీ చరిత్రను కాదని అన్నారు. ఇక ముజబుర్ రహమాన్ స్మారక నివాసంపై దాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ప్రస్తుతం పదవి కోల్పోయి షేక్ హసీనా భారత్లో ఆశ్రయం పొందుతున్నారు. ఘర్షణల తర్వాత గోపాల్గంజ్లో 22 గంటల కర్ఫ్యూను విధించారు. అక్కడ 200 మంది ఎక్కువ పారామిలిటరీ దళాలను మోహరించారు. గోపాల్గంజ్ షేక్ హసీనా, ఆమె తండ్రి ముజబుర్ రెహమాన్ రాజకీయ స్థావరం. ఇక్కడ ఆ పార్టీకి పట్టు ఎక్కువ. మరోవైపు ఎన్సీపీ శాంతియుతంగా నిర్వహిస్తున్న ర్యాలీని నిరోధించడం యువత రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమేనని బంగ్లాదేశ్ ప్రధాన సలహాదారు మహ్మద్ యూనస్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ గొడవల వెనుక నిషేధిత అవామీ లీగ్ విద్యార్థి విభాగం, స్థానిక నాయకులు ఉన్నారని ఆరోపించింది. ఇలాంటి దాడులను సహించమని, దోషులు ఎవరైనా త్వరలోనే శిక్షించబడతారని తెలిపింది. ఎన్సీపీ సభ్యులపై జరిగిన దాడిని చీఫ్ అడ్వైజర్ ప్రెస్ వింగ్ తీవ్రంగా ఖండించింది. దీనిని పూర్తిగా సమర్థించలేదని అభివర్ణించింది. బాధ్యులను శిక్షిస్తామని హామీ ఇచ్చింది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జమాత్-ఇ-ఇస్లామీతో సహా ఇతర రాజకీయ పార్టీలు కూడా హింసను ఖండించాయని ది డైలీ స్టార్ నివేదించింది. విద్యార్థుల ఉద్యమం హింసాత్మకంగా మారినా దరిమిలా సైన్యం నుంచి వచ్చిన ఒత్తిళ్లకు తలొగ్గి రాజీనామా చేసిన ప్రధాని షేక్ హసీనా గత ఏడాది ఆగస్టు 5న దేశం విడిచి భారత్కి పారిపోయారు. ఆర్మీ చీఫ్ కి వ్యతిరేకంగా మరో ఉద్యమాన్ని నిర్వహించాలన్న ఆలోచనతోనే యూనస్ రాజీనామా బెదిరింపులు చేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ప్రస్తుత రాజకీయ వాతావరణం, నిరసనల మధ్య తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్న కారణంగానే రాజీనామా చెయ్యాలని యూనస్ యోచిస్తున్నట్లు విద్యార్థులు ఏర్పాటు చేసుకున్న నేషనల్ సిటిజన్ పార్టీ కన్వీనర్, విద్యార్థి ఉద్యమ నాయకులలో ఒకరైన నహీద్ ఇస్లాం బీబీసీకి తెలిపారు. ఎన్సీపీకి సారథ్యం వహించేందుకు నహీద్ ఫిబ్రవరిలో యూనస్ కేబినెట్ కి రాజీనామా చేశారు. తర్వాత ప్రభుత్వ అతిథి గృహం జమునాలో యూనస్ తో సమావేశమైన నహీద్ పదవిలో కొనసాగవలసిందిగా అభ్యర్థించారని సమావేశానికి హాజరైన మరో ఎన్సీపీ నాయకుడు అర్రిఫుల్ ఇస్లాం అదీబ్ తెలిపారు. తాను పదవిలో కొనసాగలేనని, మరో ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని విద్యార్థి నాయకులే ఏర్పాటు చేసుకోవాలని యూనస్ కోరినట్లు బంగ్లాదేశ్ తెలిపింది.
విద్యార్థులు ఇస్లామిస్ట్ మూకలను తన సొంత సైన్యంగా వాడుకుంటున్న యూనస్ ఎన్నికలు నిర్వహించకుండా అధికారంలో కొనసాగాలని ప్రయత్నిస్తున్నట్లు జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. 2026 జూన్లోగా ఎన్నికలు జరుగుతాయని యూనస్ చెబుతున్నప్పటికీ బీఎన్పీతో సహా వివిధ రాజకీయ పార్టీలు సత్వర ఎన్నికలను కోరుతున్నాయి. అయితే ఆర్మీ చీఫ్ జమాన్ మాత్రం యూనస్ సారథ్యంలోని మధ్యంతర ప్రభుత్వం డిసెంబర్లోగా ఎన్నికలు నిర్వహించాల్సిందేనని హెచ్చరికలు జారీ చేశారు. దీనితో ఆయనను పదవీచ్యుతుడిని చేసేందుకు విద్యార్థులు ఇస్లామిస్ట్ మూకలను యూనస్ వాడుకునే అవకాశం ఉందన్న అనుమానాలు కూడా బలంగా వ్యాపిస్తున్నాయి. ఈ అల్లర్లను అడ్డుగా పెట్టుకుని హిందువులకు చెందిన ఇళ్లు, వ్యాపార సముదాయాలు, ఆలయాలపై ప్రణాళికాబద్దమైన దాడులు జరిగినట్లు ఐక్యరాజ్యసమితి నివేదిక తేల్చింది. ఠాకూర్గావ్, లాల్ మొనీర్ హట్, దినాజ్పూర్, సెల్హెట్, కొల్నా, రంగపూర్ వంటి ప్రాంతాలతో పాటు అనేక ఇతర గ్రామాల్లో హిందువులపై హింసాకాండ కొనసాగుతున్నట్లు తెలిపింది. రిజర్వేషన్ల పేరుతో మొదలైన ఉద్యమం క్రమంగా మతం రంగు పూసుకోగా ఆ దేశంలోని హిందువులే లక్ష్యంగా దాడులకు పాల్పడ్డట్లు గుర్తించారు. అలాగే ఇక్కడ భారీగా చెలరేగిన హింసకు తట్టుకోలేక ఆస్తులు, సంపదలు వదిలేసి దాదాపు 30 నుంచి 40 వేల మంది హిందువులు భారత సరిహద్దు దగ్గర ఆశ్రయం పొందారని తెలిపింది. ఈ దాడులకు పాల్పడిన వాళ్లు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జమాత్ ఏ ఇస్లామీ సహా అనేక ముస్లిం మద్దతుదారులు ఉన్నారు. వారి సంస్థలు పెద్ద ఎత్తున పాల్గొన్నాయని కూడా తేల్చారు. బంగ్లాలో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్వతంత్ర సమరయోధుల పిల్లలకు ప్రత్యేక కోటా వ్యవస్థను పునరుద్ధరిస్తూ షేక్ హసీనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆ దేశంలో అల్లర్లు చెలరేగాయి. మరి విక్రమంగా చిలికి గాలివానలా మారగా ఏకంగా ఆ దేశ రాజకీయ, సామాజిక అస్థిరతకు కారణమయ్యాయి. లక్షల మంది విద్యార్థులు రోడ్లపైకి వచ్చి తీవ్ర నిరసనలు తెలపగా ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. ఇక తాజాగా అవామీ లీగ్ పార్టీకి చెందిన స్మారకాలతో పాటు రవీంద్రనాథ్ ఠాగూర్, సత్యజిత్ రేకు చెందిన పూర్వీకుల నివాసాలపై కూడా దాడులకు తెగబడుతున్నారు. నేషనల్ సిటిజన్ పార్టీ ఇటీవల నిర్వహించిన ర్యాలీ సందర్భంగా చెలరేగిన ఘర్షణల్లో 4 చనిపోయారు. ఈ పరిస్థితులు ఆ దేశంలో అంతర్యుద్ధానికి దారితీస్తాయి అనే విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి.